I got one more problem. Plate అయితే కూడా మొత్తం ఖరాబ్ అయిపోయి ఉండాది. ఫక్ డిస్క్ అయితేనే ఊగుతా ఉంది. ఐ డోంట్ నో వై. పెట్రోల్ పైకి అయితే వచ్చేసింది. ఇది ఒక హ్యాపీనెస్ ఫర్ బాయ్స్ కి. మనం కూడా ZX 10R కూడా కొనుక్కోవచ్చు, బుజా కూడా కొనవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ ఎ టైమ్. దట్స్ ఇట్. దట్స్ ది బైక్ ఆఫ్ దట్ ఎలక్ట్రికల్ విచ్ ఐ వాంట్ టు రివ్యూ టుడే. నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే 5,000 సెంట్ ఫ్రీగా ఇచ్చాడు మనకైతే. No bro, I can use it. bro, I'm big fan of you bro. Okay, thank you bro. Thank you so much. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఏం రా సడన్గా ఈరోజు అయితే పార్కింగ్ ప్లేస్ ముందర అయితే వీడియో స్టార్ట్ చేసినాం అనుకుంటున్నారు. సో రీజన్ అయితే ఈరోజు బయట పోదామని ప్లాన్ అయితే వేసుకోనున్నాను. బట్ ఐ గాట్ వన్ మోర్ ప్రాబ్లమ్. చూడొచ్చును, న్యూ క్లాత్ ఫ్రమ్ డెకాథ్లాన్ 199 రూపీస్ అయితే ఇది తీసుకున్నాను. ఓన్లీ టు వాష్ మై ట్యాంక్ అండ్ సైడ్ ప్లేట్స్. బట్ ఈరోజు ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. నిన్న సర్వీస్ అయితే ఇచ్చాను కదా. సో బికాస్ ఆఫ్ దట్ సర్వీస్ డిస్ప్లే అయితే కూడా మొత్తం ఖరాబ్ అయిపోయి ఉన్నది. ఇదంతా కూడా వాళ్ళు ఏదో గ్రీస్ అయితే పూసినట్టు ఉన్నది. సంథింగ్ ఆయిల్ టైప్ అయితే ఉన్నది. అందువల్ల నేను బాగా తుడుస్తూ ఉన్నా దీన్ని. అయినా ఆయిల్ అయితే పోనంటా ఉంది. సో నా బ్రేక్స్ కూడా ప్రాపర్గా అయితే పట్టిన అంటా ఉంది. అండ్ కింద ముందు చూడొచ్చును, చూడొచ్చును ఇంకో కొత్త ప్రాబ్లం అయితే. డిస్క్ అయితేనే ఊగుతూ ఉంది. ఐ డోంట్ నో వై. డిస్ప్లే అయితే ఊగుతూ ఉంది. బట్ నేనైతే కొంచెం తుడిచుండాను. ఈ బటన్ మర్చిపెట్టే కూడా ఒక టైం లేదు. సో ఈరోజు అయితే ఒక ప్లేస్కి అయితే పోదామని ఫిక్స్ అయ్యి ఉన్నాను. సో గాయ్స్, నేను అర్జెంట్గా అయితే స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ సో బ్రేక్స్ చూడొచ్చును, నేను అక్కడ ఇంకా పట్టుకొని వస్తాను కూడా. ఎంత స్పోర్ట్స్గా వచ్చి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిస్తూ ఉంది బైక్ అయితే. అసలు సీరియస్గా బ్రేక్సే లేని బైక్ ఎట్లా వెళ్తాం మనం. సో ఆల్రెడీ నేను నా దగ్గర బ్రేక్ లేని బైక్స్ చాలా ఉన్నాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే జీటీలో వస్తాను ఫస్ట్ టైం వితౌట్ బ్రేక్స్ అయితే. పడతా ఉన్నాను, నిలడమే లేదు బైక్ అయితే. బికాస్ టెస్ట్ రైడ్ పోయినప్పుడు చాలా స్పీడ్ పోయినాను. బ్రేక్ వైస్ అయితే కూడా చాలా బాగా పడతా ఉండింది. బట్ ఈరోజు ఆయిల్, నేను చెప్పాను కదా ఆయిల్ వాష్ అయితే చూడండి, ఇక్కడ ఆయిల్ వాష్ అయితే ఇచ్చున్నారు మొత్తము. నాకు ఇష్టమే ఉండేలా ఈ ఆయిల్ వాష్ అయితే సీరియస్గా. బికాస్ ఆఫ్ దట్ ఆయిల్ వాష్ ఈరోజు అయితే ఈ ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నాను. ఇదేం రా కొత్త ఫోన్ ఏమీ కనిపించలేదు ఎండలో. నా పాత ఫోన్ బాగుండింది. అండ్ మీకు ఈ విషయం తెలియదు కదా, నా పాత ఫోన్ అయితే కింద పడిపోయి ఇరిగిపోయింది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళు రైడింగ్ ఫోన్ ఎత్తుకున్నాను, లైక్ పాకెట్ని ఇంకా ఫోన్ అయితే బయటకు ఎత్తుకున్నాను. సో ఆ టైంలో అయితే కింద పడిపోయేసి డిస్ప్లే అయితే ఇరిగిపోయింది. అదైతే రియల్మీ సంథింగ్ 9 సిరీస్, అది 9 Pro సంథింగ్. ఇదైతే పోకో X6 Pro సంథింగ్ అయితే ఇది. నేనైతే అంత రిచ్ ఫోన్స్ అయితే కొనుక్కోను, ఐఫోన్స్ అంతా. జస్ట్ ఆండ్రాయిడ్ ఏదో ఒకటి తీసుకొని పోతూ ఉండేది. మనకేం నావిగేషన్స్ కాల్స్ అనేది వస్తే చాలనేసి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తాను. నా దగ్గర అయితే BSNL సిమ్ ఉంది, అదైతే కరెక్ట్గా అయితే నెట్వర్క్ అయితే దొరకలేదు. సో బికాస్ ఆఫ్ దట్ సిమ్ కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తా ఉన్నాను. బట్ దట్స్ ఓకే. త్వరలో అయితే మనం ఎయిర్టెల్ సంథింగ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఐ మీన్ పోర్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను. బట్ దీనికైతే ఈ సిమ్కి అయితే 1 year ప్యాకేజ్ ఉంది గురో. దానికే నేను గమ్మునున్నాను. 1 year ప్యాకేజ్ లైక్ 2000 సంథింగ్ అయితే నేను చేంజ్ అయితే వేసుకున్నాను. ఓ మై గాడ్. ఒకసారి రైడ్ పోతే ఈ బ్రేక్స్ కూడా సరిపోతుంది అనుకుంటున్నాను. బట్ ఫ్రంట్ డిస్క్ ప్లేట్ అయితే ఊగుతూ ఉంది. నేనైతే షోరూమ్కి పోయి రావాలి, అట్లే వస్తా. బికాస్ అది ఇట్లా ఊగుతూ ఉంది. ఏదైనా హెవీ బ్రేక్ సిస్టంలో అదేనా ఫెయిల్యూర్ కానీ లేదంటే కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. మీరు చూసారు ఇట్లా ఆడిస్తే అట్లా ఊగుతూ ఉంది చాలా. సో కొంచెం చూసుకొని తోలుకోవాలా. ఇంకా నేను స్పీడ్ కూడా పోను ఈ పక్కంతా. బికాస్ ఈ బ్రేక్ సిస్టమ్, ఐ మీన్ ఈ బ్రేక్స్ అయితే ఆయిల్ వల్ల ABS అయితే కరెక్ట్గా వర్క్ అవునంటా ఉంది. మూవ్ అవుతానే ఉంది బ్రేక్స్ పట్టిన. సో దానివల్ల ఇంకా ఈ బెంగళూరులో చెప్పే పనే లేదు గాయ. సీరియస్గా మన ఆంధ్ర కన్నా మోసంగా ఉన్నారు ఎల్బోర్డ్ లేడా. సో ఎందుకంటే ఆంధ్రాలో అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, లైక్ కొంచెం మెచ్యూర్గా ఉంటుంది. లైక్ స్టూడెంట్స్కైనా మెచ్యూర్ ఉంటుంది బైక్స్ ఎట్లా తోలాలా అనేసి. ఈ కర్ణాటకలో పిల్లకాయలే దూరేస్తారు మాట అయితే ముందర. పిల్లకాయలు పెద్దలు కూడా అందరూ దూరేస్తారు. వీళ్ళు ఎంత హుషారుగా ఉండండి. అండ్ ఇదైతే లెఫ్ట్లో రమ్మంటా ఉంది. ఐ థింక్ సర్వీస్ రోడ్కి పోవాలని ఇప్పుడు. సో ఒక ప్లేస్కి అయితే పోవాలా. బట్ రీసెంట్గా ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర అయితే లొకేషన్ అయితే లేదనుకుంటాను. నేను HSR లేవాటికి పోవాలా. బట్ ఫ్లైఓవర్ ఎక్కాలంటే మన బండిలో మినిమం పెట్రోల్ ఉండాలా. బికాస్ ఆఫ్ దట్ పెట్రోల్ అయినా ఫ్యూల్ పంప్ పోయింది గా. సీరియస్గానే మీరైతే GT ఓనర్స్ అయితే మెయింటైన్ చేయండి. ఒక మినిమం 2 liters అయినా మెయింటైన్ చేయండి ఇంక అనుకుంటున్నాను.
లైక్ వీలే ఎంత బ్లింకింగ్ పాయింట్ అయితే తెప్పించుకోకూడదు నా బైక్లో. సో ఇప్పుడు 2% అయితే ఉంది. ఐ మీన్ నేను నిన్న కాదు మొన్నే సర్వీస్ ఇచ్చినప్పుడు అయితే దగ్గర 4.5 లీటర్ అయితే పట్టించాను షోరూంలోనే. వాళ్ళంతా ఎత్తుకొని 2 లీటర్స్ దా పోసిండారు. లేదంటే వాళ్ళు టెస్ట్ చేసింటే కూడా సగం పెట్రోల్ అయితే కింద పోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వీ డోంట్ నో రైట్. సో ఒక డౌట్లో అయితే చెప్తున్నాను ఎత్తుకొని ఉంటాను. బట్ దీంట్లో అయితే 2 లీటర్స్ ఉంది అనేసి. అండ్ ఇప్పుడైతే ఎక్స్ట్రా ఒక 500 అట్లా పెట్రోల్ పట్టుకునేస్తాం. చలో పెట్రోల్ పైకి అయితే వచ్చేసింది. ఇది ఒక హ్యాపీనెస్ ఫర్ బాయ్స్కి. కానీ యాడ నాకే అర్థం ట్యాంక్ మినిమం ఉన్న మెయింటైన్ చేయాలనేసి షోరూంలో అయితే కంప్లీట్ అయ్యి ఉండదు. లైక్ ఇట్లా అర్థం ట్యాంక్ మినిమం మెయింటైన్ చేయాలి సార్ మీరు అనేసి. సో అందువల్ల నేనైతే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే కొత్త బట్టలు అయితే వేసుకున్నాను ఫ్రమ్ జూడియో. మనమైతే దగ్గర 2 monthsగా జూడియో ఫ్యాన్స్ అయితే అయిపోయి ఉన్నాం. లైక్ అంతా జూడియోస్తో షాపింగ్స్ అయితే జూడియోస్లో చేస్తున్నాం. సో అందువల్ల వావ్ ఇప్పుడు కొంచెం పర్వాలే బ్రేక్స్. లైక్ ఆయిల్ ఎంత తుడిచినాను. సో కొంచెం మళ్ళీ ఇలా పర్వాలే. బట్ ఫ్రంట్ డిస్క్ మాత్రం ఊగులాడుతుంది గురు. దాన్ని మాత్రం నేను రెడీ చేయాలా. ఆ పక్క ఈ పక్క ఊగులాడుతూ ఉంది. అట్లా ఊగులాడకూడదు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో వీలైతే దాన్ని రెడీ చేసుకునేస్తాం. అండ్ ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ పైన అయితే పోవాలా. సో రాండా నేను చెప్పినాను కదా నెక్స్ట్ బ్లాగ్లో నేను నా బైక్ టెస్ట్ చేద్దాం ఎంత అవుతుంది ఎన్ని కిలోమీటర్ అనేసి. సో దట్స్ ద బ్లాగ్ టుడే. ఈరోజు అయితే మన బైక్ లాగ్ ఇస్తుందా లేదా తయారు సర్వీస్ తర్వాత అరౌండ్ 4,300 అయితే ఖర్చు పెట్టాను అంతా. మంచి మధ్యాహ్నం అరౌండ్ 2:30 సంథింగ్ అవుతా ఉంది. సరిగా ఎండలు ఉన్నాయి గురు బెంగళూరులో అయితే. మొన్న అయితే డీపీ బ్రో మా ఊరికి అయితే వచ్చిన్నాడు చిత్తూరుకి. సరిగా ఎండ చచ్చిపోయినాడు ఆ ఎండ అయితే ఆడ. లైక్ చాలా వేడి ఉందిరా అనేసి కంప్లైంట్లు అయితే యూట్యూబ్లో బ్లాగ్స్లో అయితే చెప్తున్నాడు డీపీ బ్రో అయితే. సీరియస్గా మా ఊర్లో చాలా ఎండలు ఉంటాయి. లైక్ దగ్గర తమిళనాడు బార్డర్ దగ్గర అయితే వస్తుంది అది, వేలూరు బార్డర్ దగ్గర. సో అందువల్ల చిత్తూరులో చాలా ఎండలు. ఐ మీన్ అటాచ్ టు తమిళనాడు బార్డర్ కదా చెప్పాలంటే. సో దానివల్ల మోసం ఎండలు అంటే చాలా ఉంటాయి ఆడ. సో వీళ్ళంత తట్టుకోవాలా. అందుకే ఇంట్లో కూడా నిన్న మొన్న అయితే కూలర్ అయితే బుక్ చేసుకున్నారు. దానికి ముందు అది కూడా లేదు. చాలా ఎండలు కూడా అయ్యలేదు చిత్తూరులో ఉండేకే బతికేకే. ఇంకా బెంగళూరులో అందులోనే నేను సమ్మర్ హాలిడేస్ వస్తే నేను బెంగళూరుకి వచ్చేసి అది రీజన్. దిట్స్ ది మెయిన్ పాయింట్. ఆడుంటే ఇంకా నల్లగా అయిపోతాయి. ఉండేది నల్లవాడు, ఆడుంటే ఇంకా నల్లగా అయిపోతాను. అండ్ సో అందువల్ల నేను సమ్మర్ హాలిడేస్ ప్రతిసారి నేను అవ్వాలింటికి అయితే వచ్చేసేది. అండ్ ఇప్పుడైతే ఈడే ఉన్నాను బికాస్ సమ్ వర్క్ అండ్ బైక్ అప్డేట్ చేసుకుంటా, ఈ మోడల్ వర్క్ చేసుకుంటా. రాండ్ అట్లా టాప్ స్పీడ్ కొడతాం ఎంత అప్లై చేసుకుంటా. పవర్ అయితే ముందు ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం ఉండింది, ఇప్పుడు ఎంత కొడుతుంది చూద్దాం. 160లో పోతా 77 చూపిస్తూ ఉంటాడు. విండ్ ప్లస్ చాలా ఉంది. బైక్ లైట్గా వాబుల్ అవుతూ ఉంది, ఇట్లా వాబుల్ అవుతూ ఉంది. ప్లస్ బ్రేక్స్ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా లేదు కదా కాబట్టి కొంచెము థింక్ చేయాలి. ఏమంటే ఇట్లా పోతా ఉంటే టక్కన రైట్కి అయితే లెఫ్ట్కి అయితే వచ్చేస్తారు. దానివల్ల కొంచెం థింక్ చేయాలా. విండ్ అయితే చాలా ఉంది గురు. నన్ను అట్టే తోస్తూ ఉంది విండ్. చాలా మోసంగా ఉంది విండ్ అయితే. గాలి ఏమొస్తూ ఉందిరా చల్లగా. నిజంగా స్పీడ్ పోతేనే గాలి బాగా వస్తుంది రైట్ తోలుతూ ఉంటే. స్లోగా పోతే ఇంట్రెస్ట్ ఉండేది ఈ ఎండకి. దానికి ఈ చేతులంతా కూడా మాడిపోతుంది. అండ్ దగ్గర మెయింటెనెన్స్ వైస్ వస్తాం. ఫస్ట్ అయితే మనం మెయింటెనెన్స్ వైస్ అయితే లైక్ ఇట్స్ నాట్ ఏ మోర్ దెన్ సూపర్ బైక్. లైక్ ఒక సూపర్ బైక్ మెయింటెనెన్స్ అయితే కాదు ఇది. సో అందువల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మెయింటైన్ చేయవచ్చు బికాస్ ఐఎమ్ మెయింటైనింగ్ దిస్. సో అండ్ ఇదైతే నార్మల్ కేటీఎం కానీ డ్యూక్ కానీ అపాచీ బైక్స్ అట్లా ఒక అరౌండ్ 2000 సర్వీస్కి అయితే అవుతుంది, 1700 అయితే సర్వీస్ అవుతుంది. సో ఆ మెయింటెనెన్సే. కాకపోతే మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలా. బట్ మైలేజ్ గురించి మీరు కొంచెం థింక్ చేయాలి. ఏమంటే మిడిల్ క్లాస్ మైలేజ్ అయితే సెట్ అవ్వదు. మీ దగ్గర ఎక్స్ట్రా ఏదైనా బైక్ ఉంటేనే దీనిపైన కన్నేయండి.
అంటే దీనిపైన కాకుండా హయ్యర్ సీసీ బైక్స్ చెప్తున్నాను. ఇదేదే జీటీ అంటే పెద్ద బైక్ అట్లాంటిది ఏం లేదు. లైక్ మిడిల్ క్లాస్ మనం కూడా ట్రై చేస్తే కొనుక్కోవచ్చును. అండ్ మనం కూడా ZX 10R కూడా కొనుక్కోవచ్చును, బుజా కూడా కొనవచ్చును, అన్నీ కొనుక్కోవచ్చును. బట్ ఇట్ విల్ టేక్ ఏ టైమ్, దట్స్ ఇట్. కానీ మెయింటెనెన్స్ వచ్చేసి కొంచెం కష్టమే గురు. ఓపెన్గా చెప్పాలంటే కొంచెం కష్టం. ఏమంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి దీంట్లో. లైక్ ఇప్పుడు బాగుండే బైక్స్ ఈరోజు తోలుకొని వచ్చాను, బాగుంది అంటే అంత బిన్న డిస్క్ అయితే ఊగులాడుతూ ఉంది. చూసినారు కదా మీరు ఈ బ్లాగ్లో. నిన్నతో సర్వీస్ చేసినాను, ఆ డిస్క్ ఈరోజు అయితే ఊగులాడుతూ ఉంది. సో దానికైతే ఇప్పుడు నేను రెడీ చేసుకొని రావాలా. బట్ దీనికైతే ఏం ఛార్జ్ చేయరు. బట్ డిస్క్ ప్లేట్ ఏమైనా పోయి ఉంటే లైక్ బెండ్ అయి ఉన్నదన్న దానివల్ల టైట్ అవ్వడం లేదు అంటే మళ్ళీ డిస్క్ ప్లేట్ కూడా డబ్బులు అవుతుంది. డిస్క్ ప్లేట్ అరౌండ్ మనకి లైక్ 4000 ఇంకా 6000 వరకు అయితే అవుతుంది. బట్ కరెక్ట్ ప్రైస్ అయితే తెలీదు. సో ఇంత మెయింటెనెన్స్ చాలా ఉంది దీంట్లో కూడా. బట్ మెయింటైన్ చేయవచ్చును. ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకుంటే అట్లా మెయింటైన్ చేయాల్సి కదా. సో అలాంటిది ఒక మెయింటెనెన్స్ ఇది యాజ్ ఏ లైక్ డ్రీమ్ బైక్స్ అంటే. వదిలి ఫ్యామిలీ బైక్స్ అంటే అసలు దానికి పట్టించుకోకపోయినా అది మనకి తిరుగుతూ ఉంటాయి. లైక్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చును. లైక్ అదే అన్నం చేసి పెడతాయి. సో అలాంటి మెయింటెనెన్స్ ఫ్యామిలీ బైక్స్ అంటే లైక్ బడ్జెట్ బైక్స్ అంటే ఇది అపాచీ కూడా బాగా మంచి ఫ్యామిలీ బైక్స్. అండ్ మైలేజ్ కూడా బాగా వస్తుంది, అరౌండ్ 45 సంథింగ్ అయితే. 45 అబోవ్ వస్తుంది ఆ మైలేజ్ అయితే. దీనికైతే అంత లేదు. లైక్ హైవే అంటే 21, 22, లోకల్ అంటే 20, దాని కిందే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి కానీ ర్యాష్గా డ్రైవ్ చేసినామంటే. సో అదొకటి. అండ్ ఈరోజు అయితే మనం HSR పడిపోతున్నాం కొంచెం పర్సనల్ వరకు. అలాగే ఫ్రెండ్స్ అయితే మీట్ అయ్యేసి వస్తాం అనేసి. అండ్ బైక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈసారి అయితే పుల్లింగ్ పవర్ లైక్ ఎక్సలేటర్ అయితే ఇస్తే ముందు ల్యాగ్ అవుతా ఉంది. ఇప్పుడు ల్యాగ్ అవ్వకుండా ఎక్సలేటర్ అయితే వెంటనే పుల్ చేస్తూ ఉంది. బికాస్ ఆఫ్ మై ఫ్యూయల్ పంప్ అంతా పోయింది కదా, అదంతా మార్చాలి లోపలికి. అండ్ ఈ స్పార్క్ ప్లగ్స్ కూడా అప్పకి ఇప్పకి అయితే 2 మార్చినాము. సో బిల్ అయితే కూడా మీరు చూసినవచ్చు. బట్ మెయింటెనెన్స్ అయితే ఇది. కానీ నేను ప్రతిసారి బైక్ ఎత్తినప్పుడంతా 500 రోజుకి 500 పెట్టాలా మినిమం మీ బైక్ని మెయింటైన్ చేయాలంటే. రోజుకి 500 లేకపోతే అసలు మీరు పనికి రాదు ఈ బైక్ మీకు, ఓపెన్గా చెప్పాలంటే. లైక్ ఈ బైక్ అనే కాదు గురు, మీకు ಯಾವ బైక్ పనికి రాదు. ఎందుకంటే లైక్ KTM కూడా అరౌండ్ మీకు 300 పెడితేనే కొంచెం మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది వేరే నేను ఎగ్జాస్ట్ అని చేంజ్ చేసిన సౌండ్స్ అయితే చాలా వస్తాయి, కాకపోతే ఎక్స్ట్రా ఫ్యూయల్స్ అయితే లాగుతాయి. సో దానివల్ల మెయింటెనెన్స్ చాలా ఇవంతా. లైక్ హయ్యర్ సీసీ కానీ లైక్ పెద్ద బైక్స్ చెప్పాలంటే మినిమం మెయింటెనెన్స్ పెట్టాలా. ఈయన కొడుకు రెండు ఆప కారు ఇప్పుకు వస్తుంది. ఓకే వస్తుంది బికుల్. సో ఇప్పుడైతే మనం HSR లెవెట్లో మ్యాప్ వేసుకోవాలా, బికాస్ వీ డోంట్ నో టు రూట్. HSR లెవెల్ తెలుసు, బట్ షోరూమ్కి అయితే పోతున్నాం. ఆ షోరూమ్ బైక్ అయితే కొత్తగా బాగుందని పోతూ ఉంటాం. రివ్యూ అయితే అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఆ షోరూమ్కి అయితే వీడియో మ్యాప్ వేసుకోవాలా. అండ్ దగ్గర బైక్ తీసుకొని అరౌండ్ నేను 1 lakh పైన అయితే ఖర్చు పెట్టి ఉన్నాను. టైర్లు ఏదో ఒక ప్రాబ్లం, మీరు మా బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి బైక్స్లో. అదే అని చెప్తున్నాను కదా, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అదంతా పెట్టుకునే డబ్బులు ఉంటేనే పెట్టాలా. బడ్జెట్ కొనేది 10 విషయాలు కాదు, ఓపెన్గా చెప్తాను మీకు. 4 lakhs కానీ 5 lakhs కానీ కొనేది అయితే 10 విషయాలు కాదు. ఈజీగా అయితే కొనుక్కోవచ్చిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళస్ కూడా. బట్ నేనేం చెప్తున్నానంటే 1 second. బట్ నేనేం చెప్తున్నానంటే మెయింటెనెన్స్ కష్టము. కొనేది ఎవరైనా కొనుక్కుంటారు ఈజీగానే, మెయింటెనెన్స్ కొంచెం కష్టము. అది ఒకటి కొంచెం అలవాటు చేసుకోవాలా. అండ్ ఈరోజు 4 లోపల పోయి ఆ డిస్ప్లేట్ కూడా నేను షోరూంలో పోయి టైట్ చేయించుకొని రావాలా, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో. సరే ఇంకా HSR డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అండ్ ఇంకా పెద్దగా మాట్లాడుకోవాలంటే లైక్ ఆల్టరేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఒక బైక్లో, ఆల్టరేషన్స్ అవి ఇవి అనేసి. సో నా పర్సనల్గా నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నదంటే డిస్క్ ప్యాడింగ్స్ ఉంది కదా, అది భిన్న అరిగిపోతాయి డిస్క్ ప్యాడ్స్ అయితే. డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి చాలా భిన్న. ఐ మీన్ ఈ బైక్ వెయిట్ పవర్ఫుల్ చాలా. బికాస్ ఆఫ్ దట్ పవర్ వెయిట్ మనం పోయి బండి అయితే అంత ఈజీగా అయితే స్టాప్ ఇయ్యదు మనకి. సో అందువల్ల బ్రేక్స్ ఎక్కువ హెవీగా కొట్టాలా. కొట్టినప్పుడు అంటే ప్యాడింగ్స్ అయితే భిన్న కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆడ చూడరా ఒక స్క్రూ ఉండింది ఆడ, ఆ స్క్రూ పైన చేస్తుంటే పంచర్ అయిపోయి ఉంటుంది బండి. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం అంటే ఇది ట్యూబ్ గురో, ట్యూబ్లెస్ కాదు ఇది, ట్యూబ్ ఇది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం చాలానే ఫేస్ చేయాలా. బికాస్ ఈ బెంగళూరులో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో మనకే తెలీదు, సిటీలో కూడా ఏమేమి ఉంటాయో తెలీదు. కింద రోడ్ల పైన చెప్తున్నాను, అక్కడక్కడ కాదు.
ఇప్పుడైతే మనం యూటర్న్ చేసుకొని ఆ రోడ్లో పోవాలా. డైలీ ఇట్లాంటి రోడ్లో తిరుగుతూ ఉండేది. ఈ బ్రిడ్జ్ కింద ఏం చల్లగా ఉంది తెలిసిన ఈ ఎండలో, కానీ గొప్ప వాసన వస్తుంది రా స్వామి, యాపక్ని కన్నా డ్రైనేజ్ వాసన. సో డిస్క్ ప్లేట్స్ అయితే భిన్న అరిగిపోతూ ఉన్నాయి, అది ఒకటి. బట్ డిస్ప్లేట్ పోతే అరౌండ్ 5000 అయితే మనకు ఛార్జ్ చేస్తున్నారు డిస్ప్లేట్స్కి. అదొకటిదా మనకి మైనస్ థింగ్, భిన్న అరిగిపోతాయి. అండ్ మీరు ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ స్టాక్ డిస్ప్లేట్స్ వేసుకుంటే కొంచెం బాగా వస్తాయి, కలిసి వస్తాయి. బట్ ప్రైజెస్ ఏంటంటే పోతాయి. అరౌండ్ 10 to 15K డిస్క్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి జీటీకి. సో దానికి కూడా నేను బ్లాగ్స్ చేస్తాను, అండ్ ఇప్పుడు కాదు బట్ స్లోగా అప్డేట్ చేపిస్తానని చెప్తున్నాను కదా. సో గైస్ ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ బైక్ అయితే రివ్యూ చేద్దామని వచ్చినాను. సో దిట్స్ ది బైక్ ఆఫ్ దట్ ఎలక్ట్రికల్ విచ్ ఐ వాంట్ టు రివ్యూ టుడే and introduce to all you guys. But my bad time they didn't give, because I want to apply some email and I want to send some notifications and get permission from that company. అప్పుడే ఇస్తారంట, అంతవరకు ఈడంట నా కొడుకులు. ఏం చేసేది? దట్స్ ఓకే. ఇదేం రా, కొత్త బట్టలు వేసుకొని బనీన్ల పైకి లాక్కొనేకి సరిపోతూ ఉంది. ఈ ఫ్యాన్ కూడా చాలా లూజ్గా ఉంది గురా, బెల్ట్ వేసుకునేకి ఇది లేదు ఇక్కడ. మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అవుదాం అనుకుంటున్నాను. కమాన్ లెట్స్ గో టు మీట్ అవర్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళనైతే వీడియోలో చూపిను, బట్ ఒక సెకండ్ ఫోన్ చేస్తా. గొప్ప నా కొడుకులు ఇక్కడ ఉండారా, ఏ అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉండారా ఎవరికేం తెలుసును. సరే థ్యాంక్స్ మచ్చా. ఏం రా ఇచ్చినట్టే లేదురా. థ్యాంక్స్ రా బుడ్డ పవన్. ఇదేదో 5000 అంట ఇదే. సో ఇది మనకి ఫ్రీగా అయితే ఇచ్చినాడు గిఫ్ట్. థ్యాంక్స్ మచ్చా, థ్యాంక్ యూ సో మచ్ రా. సరే ఎంత మచ్చా దీని రేటా? 5000 అంటది. సరే బా. ఎవడన్నా తెలి సో గైస్ ఇది యూకే ఇంకా ఇంపోర్ట్ అంట. 5000 అంట యూకేలో, బట్ ఇది డాలర్స్ పైన డిపెండ్ అంట. ఇది మన ఇండియన్ కరెన్సీ అయితే కాదు. బిగ్ ఫ్యాన్ ఒకడు ఉన్నాడు మచ్చా మా ఫ్రెండ్ ఫోన్ లో. ఎవరు? మాట్లాడరా హర్ష? నా బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే 5000 సెంట్ ఫ్రీగా ఇచ్చాడు మనకైతే. థ్యాంక్స్ మచ్చా. ఫ్రమ్ యూకే బ్రో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. I will keep it in self. No bro, I can use it. bro, I'm big fan of you bro. Okay, thank you bro so much. Thank you so much. Okay. Din pair bro? Golden blooms. Okay bro, thank you bro. This is for only females bro. Aye. To your lover. No bro, I don't have a lover. I'm single, dirty boy. Okay bro. Smoking bro. We should not smoke it, right? We are good boy, very good boys we are. Okay, bye. Okay, subscribe to Live to upgrade. నా యూట్యూబ్ ఛానల్ తెలియదురా. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సర్రా బాయ్ రా. నిజంగా వస్తుంది. సర్రా మచ్చా, నేను కామెడీగానే పెట్టేస్తాను రా. బాయ్ రా. ఓకే గైస్ కమ్ ఆన్ లెట్స్ గో. ఫ్రెండ్స్తో కూడా దగ్గర 3 hours పైన అయితే స్పెండ్ చేసినాను ఈరోజు. బాయ్. ఇప్పుడైతే మనము హెచ్ఎస్ఆర్లో దగ్గర ఇంకా ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర అయితే పోవాలా. అండ్ మన డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని చెప్పినాం కదా, ఇంకా దాన్ని కూడా చూసుకోవాలా. బట్ ఈరోజు టైం అయితే 4 అయిపోతూ ఉంది ఇప్పుడు. సో 4 అవుతూ ఉంది. బట్ ఈరోజు అయితే షోరూమ్ క్లోజ్లో ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు ప్లస్ ఈరోజు షోరూమ్ ఓపెన్ ఉన్నా బట్ 4 అయిపోయింది కదా, కాబట్టి మనం పోయినా వేస్ట్ ఈరోజు షోరూమ్ దగ్గరికి. సో అందువల్ల బట్ వీళ్ళు గిఫ్ట్ ఇచ్చి నా ఫోన్ అంతా ఉందా చెక్ చేసుకోవాలా. ఫోన్ ఆడే మర్చిపోయి వచ్చేస్తాను మళ్ళీ, అదొక హ్యాపీనెస్లో. యా, ఫోన్, పర్స్ అండ్ సెంట్ అయితే ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చినారు. బట్ అది ఎవరిది ఏం కథ అంతా మనకు తెలీదు. సో అండ్ ఇప్పుడైతే డిస్క్ అయితే ఊగులాడుతూ ఉంది. బట్ బ్రేకింగ్ వైస్ అయితే కొంచెము లైక్ ఒక నమ్మకం లేక ఉంది. లైక్ ఎట్లా అంటే బ్రేక్ ఇక్కడ స్టాప్ చేస్తే అక్కడే స్టాప్ అయిపోతుంది అనేసి కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అండ్ ఈరోజు అయితే నేను ఎలక్ట్రికల్ బైక్ అయితే రివ్యూ చేద్దామని పోయినాను. మీకు అంతా కొంచెం కొత్త బైక్ ఎలక్ట్రికల్ బైక్ అయితే
ఇంట్రడ్యూస్ చేద్దాం అనేసి. బట్ రియల్లీ చాలా బాగుంది బైక్ అయితే. అందువల్ల నేను ఒకవేళ మీకు చెప్పాలంటే లైక్ ఏదో ఒక డమ్మీ బైక్స్ అంతా నేను పోయి రివ్యూ అయితే అంత ఇంట్రెస్ట్ ఉండాలి, బికాస్ నేను వర్క్ పైన ఫోకస్ చేయాలా. అండ్ నా ఇన్కమ్ కూడా చాలా ఉంది, వర్క్ ఇన్కమ్. సో అందువల్ల బికాస్ సో బైక్ ఒకవేళ బాగుంటేనే నా బ్లాగ్స్లో అయితే నేను వీడియో అయితే ట్రై చేస్తాను. ఒకవేళ హాలిడే వేసుకొని లీవ్ వేసుకొని కూడా కానీ. అండ్ ఈరోజు వర్క్ ఉంది, బట్ ఈరోజు వర్క్ అయితే హాలిడే వేసుకొని అయితే వచ్చినాను. అండ్ ఇప్పుడైతే మా హెడ్ ఆఫీస్ ఇంకా ఫోన్ వస్తూ ఉంది, నువ్వు ఇంకా వర్క్ రాలే ఏం రీజన్ అని. అయినా నేను ఫోన్ అయితే పిక్ చేయకుండా సైలెంట్గా ఉన్నాను. బికాస్ ది ఓన్లీ థింగ్ మీకైతే ఒక న్యూ ఎలక్ట్రికల్ బైక్ అయితే ఒక న్యూ జెన్ 2024 జనరేషన్స్ది ఎలక్ట్రికల్ బైక్ అయితే ఇంట్రడ్యూస్ చేద్దాము అనేసి. బట్ వాళ్ళైతే ఒప్పుకోలే. బట్ యూ గైస్ డోంట్ టేక్ ఎనీ టెన్షన్. మీకైతే త్వరలో బైక్ని అయితే ట్రై చేస్తాను రివ్యూ తీసుకొని వచ్చేకి. నేనైతే మెయిల్ పెడతాను. మెయిల్ అయితే ఏదో మెయిల్ అడ్రస్ అయితే చెప్పినారు, బట్ ఐ నోటెడ్ ఇట్. ఆ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేసి ఇట్లా నాకు రివ్యూ చేయాలా, యూట్యూబ్లో వీడియో ఎత్తుకోవాలా, జస్ట్ మీకు పర్మిషన్ ఇవ్వండి. మీకు పర్మిషన్ ఇస్తే నేను పోయి వీడియో ఎత్తుకుంటాను రిక్వెస్ట్ చేసుకుంటే, ఐ మీన్ మెయిల్ పంపిస్తే వాళ్ళ దగ్గర నీకు ఆన్సర్ వస్తే ఓకే సార్ యూ కెన్ గో అండ్ టేక్ ఇట్ ఏ బ్లాగ్ అని చెప్తే మనం పోయి బ్లాగ్ ఎత్తుకొని మీకైతే మొత్తానికి ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక బైక్ గురించి. డోంట్ టేక్ ఎనీ యాక్షన్. ఒక లేదంటే కూడా నేను ఎప్పుడైనా ఈ బ్లాగ్లో మీరు వేసినాను కదా ఒక బైక్, ఒక షార్ట్గా అయితే ఒక క్లిప్ వేసినాను ఒక బైక్ షోరూమ్ ముందర. ఐ మీన్ లోపల అయితే షోరూమ్ లోపల అయితే చూపించలేదు, షోరూమ్ ముందర అయితే ఒక షార్ట్గా అయితే వీడియో వేసినాను. ఒక బైక్ని ఇష్టంగా కొనుక్కుంటా ఏమంటే చాలా బాగుంది బైక్స్ అయితే. దాన్ని ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే డీటెయిల్ రివ్యూ అయితే నీకు ఇస్తాను త్వరలో. అండ్ ఇప్పుడైతే షోరూమ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి పోతాం అనుకున్నాను, బట్ డిస్క్ అయితే ఊగుతా ఉందని. అండ్ ఇప్పుడైతే 4 పైన అవుతుంది టైం అయితే. నేను వచ్చిన 4 ఇప్పుడు 4:10 సంథింగ్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల షోరూమ్ కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎండ అయితే భయంకరంగా ఉంది గురు, బెంగళూరులో చాలా ఎండ భయంకరంగా ఉంది. అండ్ థర్డ్ సర్వీస్ అయినాక బండి కొంచెం పవర్గా ఉంది, ఐ మీన్ పవర్ఫుల్గా అయితే ఫీల్ అవుతా ఉంది బండి ముందైతే. కాకపోతే బ్రేకింగ్ సిస్టమ్ సర్లే కదా, కాకపోతే కొంచెం భయంగా ఉంది. ఏం పవర్ ఉంది వచ్చిన బండి, ఎక్సలరీ. నేను పికప్ చాలా అవుతానే ఉంది బైక్ అయితే. ఐ మీన్ బ్రేకింగ్ సిస్టమ్ సర్లేదు. సో అందువల్ల నేను కొంచెం థింక్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు అయితే నా డే కొంచెం హ్యాపీగానే ఎండ్ అయింది, బికాస్ నేను ఎలక్ట్రికల్ బైక్ రివ్యూ చేద్దామని పోయినా కూడా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదు వీడియో తీసుకునేకి. అండ్ నేను తోలినాను, టెస్ట్ రైడ్ అయితే చేసినాను, బట్ రివ్యూ చేసే ఒప్పుకోలేదు. చాలా స్మూత్గా ఉంది, చాలా క్రేజీగా ఉంది బైక్ అయితే. అండ్ నేను ఎక్కి కూర్చుని వెంటనే గేర్ వేస్తూ ఉన్నా బైక్లో. గేర్ సిస్టమే లేదు, జస్ట్ ఫుట్పాత్ ఉంది, దాంట్లో గేర్ లేదు, బ్రేక్స్ లేదు, అంత హ్యాండ్ బ్రేక్స్. సో నేనైతే ఫస్ట్ దాంట్లో ఏం ఇది గేర్ లేకుండా ఫీల్ అవుతారు అనేసి ఒక మారి ఢిల్లీగా ఉంది బైక్స్ అయితే. బట్ ఒకసారి ఎలక్ట్రికల్ బైక్స్ అడిక్ట్ అయినామనుకో చాలా మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా తక్కువ పడుతుంది. సో దట్స్ ఓకే గాయ్స్. సో నా GT అయితే ఇంకొంచెం అది ఇంకొకసారి పోయినప్పుడు రేపు ఎల్లుండికి పోయినప్పుడు దాన్ని చెక్ చేయించుకొని రావాలా. ఇప్పుడైతే అయ్యలే, ఆ డిస్క్ ప్లేట్ కొంచెం ముగ్గులాడుతూ ఉంది. మీరు చూసిన చాలా షేకీగా ఉంది. అండ్ ఆయిల్ కూడా ఈరోజు నేను లైక్ క్లాత్లో తుడిచి ఆ ఆయిల్ కూడా లైట్గా పోగొట్టినాక కొంచెం హీట్ అయినాక కొంచెం ఆయిల్ అంతా ట్రేస్ అయినాక ఇప్పుడు బ్రేకింగ్ సిస్టమ్ అయితే లైట్గా ఒక రేంజ్కి పడతా ఉంది, బట్ నాట్ కాన్ఫిడెన్స్గా అయితే పడడం లేదు. సో ఈ బ్లాగ్ అయితే ఇంతలో ఎండ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.